హలో ఎవ్రీవన్. అగైన్ డీమాన్ పవన్ కెప్టెన్సీ సాధించాడు. అది ఎలా అంటే నిన్న దసరా ఎపిసోడ్లో మనకి డీమాన్ పవన్ నాగార్జున గారు ఒక టాస్క్ పెడితే డీమాన్ పవన్ దాంట్లో గెలవడం జరుగుతుంది. అందుకని ఇది కెప్టెన్ కూడా డీమాన్ పవన్ అవుతాడు. అండ్ లేటెస్ట్ అప్డేట్ 24/7 నుంచి ఏంటి అంటే సంజన గారికి, పవన్కి అండ్ తనుజ గారికి ఒక క్లాష్ వస్తుంది ఫుడ్ విషయంలో. అండ్ డీమాన్ పవన్ ఆస్కింగ్ కంటిన్యూస్లీ అబౌట్ ది ఫుడ్ అండ్ అడగగానే సంజన గారు కొంచెం అఫెండ్ అయిపోయి ఇంకా ఏడవడం మొదలు పెట్టేశారు. అండ్ ఫుడ్ విషయంలో కూడా మిమ్మల్ని అందరిని అడుక్కోవాలా, అన్ని మీరు చెప్పుకోవాలా, మీరు చెప్పిన రూల్స్ మేము అన్ని పాటించాలా, యాజ్ ఎ ఓనర్గా మేము మాత్రం మాకు రైట్స్ ఉండవా తీసుకునేదానికి స్మాల్ థింగ్స్ కూడా, అది కూడా మిమ్మల్ని అడిగి ప్రతిదీ మిమ్మల్ని బతిలాడి చేయించుకోవాలా మేము అన్నట్టుగా సంజన గారు మాట్లాడతారు. అండ్ కళ్యాణ్ వచ్చేసి ఈ ఒక్కసారికి ఏం కాదులేండి అది ఇదని కళ్యాణ్ చెప్పినప్పుడు డీమాన్ పవన్ ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు అందరూ బయటికి వెళ్ళే తింటారు, అప్పుడు ఏమవుతుంది రూల్స్ ఎవరు పాటించారు కదా అది ఇదని చెప్పి పవన్ గట్టిగా షౌట్ చేసి మాట్లాడతాడు. అది లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ది 24/7. అండ్ ఇప్పుడే జస్ట్ నౌ ఐ సా ది ప్రోమో 1 22 డే నెంబర్ 22 ప్రోమో 1. ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచేదానికి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేదానికి ఒక గేమ్ అనేది టాస్క్ అనేది పెడతాడు. ఇక్కడ ఈ టాస్క్లో వచ్చేసి స్క్వేర్ బాక్సెస్లో ఉన్నదాన్ని ఆ పేపర్ లాగా ఉంటుంది, ఆ పేపర్స్ని స్మాష్ చేసిన తర్వాత దాని కింద ఐటమ్స్ అనేది ఉంటాయి, అవి తీసుకొని వచ్చేసి బాస్కెట్లో వేసుకోవాలి. ఇలాగా 2 నెంబర్స్ని ఒక టీమ్గా డివైడ్ చేసి అమ్మనిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి బర్నీ గారు, తనుజ, హరీష్ అండ్ ఫ్లోరా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఫౌల్ గేమ్ ఆడుతూనే ఉంటారు ఇద్దరు. దానివల్ల ఏం చేస్తారంటే ఇక్కడ ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడారు కాబట్టి కెప్టెన్ డిక్లేర్ యాజ్ దిస్ ఇస్ ద ఫౌల్ గేమ్, ఎవరికి ఇమ్యూనిటీ పవర్ రాదని చెప్పి బిగ్ బాస్కి డిక్లేర్గా కంటిన్యూగా చేసి చెప్పేస్తాడు. అనదర్ టీం వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ సంజన గారు, నెక్స్ట్ వచ్చేసి దివ్య అండ్ సుమన్ శెట్టి గారు, వీళ్ళిద్దరూ ఆడతారు. దాని అప్డేట్స్ విల్ బీ ఇన్ ది ప్రోమో 2. మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ షేర్, లైక్